బ్రేకింగ్ న్యూస్ కమర్షియల్ ట్యాక్స్ స్కామ్ లో తెలంగాణ సిఐడి దూకుడు పెంచింది. యాప్స్ మాడ్యూల్స్ తయారీలో రిసోర్స్ పర్సన్స్ గా ఉన్న అధికారులపై ఫోకస్ చేసింది. తాజాగా 30 మందిని విచారించింది సిఐడి. ఈ కేసులో నాటి సీఎస్ సోమేష్ కుమార్ నిందితుడిగా ఉన్నారు. కొందరు డీలర్స్ ఇలాంటి వస్తువులు కొనకుండా నకిలీ బిల్లులతో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందినట్లు గుర్తించారు. మొత్తం 75 కంపెనీల్లో ఇప్పటి వరకు 40 కంపెనీల డేటాను సేకరించారు. ఐటీసీ పేరుతో కంపెనీలు 1400 కోట్ల ప్రజాధనం లూటీ చేసినట్లుగా గుర్తించారు. నాటి సీఎస్ సోమేష్ కుమార్ ఆదేశాలతోనే డేటా కనబడకుండా చేసిన నలుగురితో పాటు ప్లియాంటో టెక్నాలజీ సంస్థపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో తెలంగాణ సిఐడి లోతైన దర్యాప్తు చేస్తోంది. దీంతో త్వరలోనే కీలక అరెస్టులు ఉండే అవకాశం ఉంది. కమర్షియల్ ట్యాక్స్ స్కామ్ లో అయితే తెలంగాణ సిఐడి దూకుడు పెంచింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించి జిఎస్టి చెల్లింపులు తిరిగి బెనిఫిట్ సంబంధించిన సాఫ్ట్వేర్ లో లోపాలు ఉన్నట్టు గుర్తించడం జరిగింది. అందులో భాగంగానే మొదట సిసిఎస్ లో పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కొంతమంది కంపెనీలకు లాభం చేకూర్చే విధంగా ఒక సాఫ్ట్వేర్ ని తయారు చేశారు. అందులో ఆ కంపెనీల లిస్టు కనబడకుండా చేశారని చెప్పేసి కూడా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు పైనే సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసి అప్పటి మాజీ సీఎస్ సోమేష్ కుమార్ పేరును కూడా కేసులో చేర్చడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కంపెనీలు కూడా ఉండడంతో ఈ కేసును సిఐడికి బదిలీ చేయడం జరిగింది. సిఐడి విచారణ చేస్తుంది. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఈ కేసు మళ్ళీ దర్యాప్తు ప్రారంభమైంది. దాదాపు 20 నుంచి 30 మంది అధికారులని ఇప్పటి వరకు సిఐడి ప్రశ్నించడం జరిగింది. సాఫ్ట్వేర్ ఐఐటి హైదరాబాద్ లో తయారు చేసినటువంటి ఈ సాఫ్ట్వేర్ లో ఆ మార్పులు ఏ విధంగా చేశారు, ఎవరి సహకారంతో చేయడం జరిగింది, దానికి సంబంధించిన డైరెక్షన్స్ ఎవరు ఇచ్చారు, సోమేష్ కుమార్ కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారనే దానికి సంబంధించి పూర్తి విచారణ సిఐడి అధికారులు చేస్తున్నారు. కొన్ని కంపెనీలు లబ్ధి పొందడం, కొన్ని కంపెనీలు జిఎస్టీ ఎగ్గొట్టడంతో ఈ వ్యవహారం అంతా కూడా బయటపడడం జరిగింది. ప్రస్తుతం సిఐడి కేసుని దర్యాప్తు చేస్తుంది. ఎవరైనా నిందితులు దోషులుగా తేలితే వారిని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. రైట్ సురేష్, థ్యాంక్ యూ.